హల్లెలూయా. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? ఎటువంటి కష్టాల్లో ఉన్నా ప్రభు దగ్గరికి రండి. ప్రభు వాక్యాన్ని స్వీకరించండి. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆయన అడుగుజాడల్లో నివసించండి. పరిశుద్ధాత్మ అభిషేకం మనందరిపైకి వచ్చి మనల్ని నడిపిస్తుంది. నీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడని అవసరం లేదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, కీర్తనల గ్రంథము నుండి 20వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుడు మంచి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యం ద్వారా మనం వినగలుగుతున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు నివసించేటువంటి స్థలము పరిశుద్ధమై ఉండాలి. నీవు నివసించేటువంటి గృహము పరిశుద్ధమై ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గాలు పరిశుద్ధమై ఉండాలి. నీ మనస్సు పరిశుద్ధమై ఉండాలి. నీ మాట పరిశుద్ధమై ఉండాలి. నీ నడవడిక పరిశుద్ధమై ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం పరిశుద్ధమై ఉండాలి. ఈవెన్ మనం ఎవరితో మాట్లాడుతున్నా కానీ దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా మాట్లాడాలి. ఈ లోక సంబంధమైనది ఏది కూడా మన నోట రానియకూడదు. ఈ లోక సంబంధమైన నడవడిక ఏది కూడా మన జీవితంలో మనం కలిగి ఉండకూడదు. ప్రభువుకి కష్టమైనది, ప్రభువుకి కోపం పుట్టించేది ఏది కూడా మన జీవితంలో మనం రానియకూడదు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు కదా, పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేస్తానంటున్నాడు. మరి నువ్వు దేవుని సహాయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని సహాయం నీ పిల్లలకు కావాలమ్మా. దేవుని సహాయము మీ యజమానికి కావాలి, నీ యజమానురాలికి కావాలి, నీ కుటుంబానికి కావాలి, నీ గృహానికి కావాలి. దేవుని సహాయం, దేవుని సహాయం అనేది చాలా గొప్పదండి. ఆయన సహాయం చేస్తే మన దరిద్రం అంతా తీరిపోద్దండి. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటారు. అప్పుల భారంతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఇటువంటి భయంకరమైన సమస్యల్లో ఉండి మాకు ఎవరు సహాయం చేస్తారని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధువుల సహాయాన్ని కోరుతూ ఉంటారు, రక్త సంబంధుల సహాయాన్ని కోరుతూ ఉంటారు, స్నేహితుల సహాయాన్ని కోరుతూ ఉంటారు, ఇరుగు పొరుగు వారి యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది కదా, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం అంటుంది. మనము మనుషులను నమ్మకూడదు. ఎవరెవరో సహాయం కోసం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు నీకు సహాయం చేస్తామని చెప్తారు, రేపటి దినాన్ని వారు నీకు కనపడతారు. అదే దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎక్కడి నుండి అంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పరిశుద్ధ స్థలములో నుండి అందినటువంటి సహాయము అద్భుతమైనదండి. పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. అయితే నీవు, నేను, మనము అందరం కలిసి దేవుని మందిరానికి వెళ్ళగలిగితే గాక పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి సహాయం చేస్తాడు. ఏ సహాయం కావాలని కోరుకుంటున్నావు? నీ బిడ్డల విషయంలో సహాయం కావాలని కోరుకుంటున్నావా? లేక నీ భర్త విషయంలో సహాయం కావాలని కోరుకుంటున్నావా? నీ భార్య విషయంలో సహాయం కావాలని కోరుకుంటున్నావా? లేక నీ గృహ విషయంలో సహాయం కావాలని కోరుకుంటున్నావా? లేక నీ వ్యాపారం విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యవసాయ విషయంలో, ఈవెన్ దేని విషయంలోనైనా సహాయం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎటువంటి సహాయం అయినా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వడానికి ఆశపడతా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనని దేవుని వాక్యం చెప్తుంది. నీకు, నీ కుటుంబానికి దేవుని సహాయము అందులాగన నీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడ ఉన్నా దయచేసి స్థలంలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం మిమ్మల్ని దర్శించి స్వస్థపరుస్తుంది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్య సందేశాన్ని వింటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారిని దీవించండి, వారి అవసరతలు, వక్రతలు మీరు తీర్చండి. పరిశుద్ధ స్థలంలో నుండి మీరు సహాయం చేస్తానని నీవు వాగ్దానం ఇస్తా ఉన్నావు నాయన. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి అద్భుతమైన కార్యం చేసి నీ నామానికే మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.